హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లకు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఫండింగ్ అంటే రికవరీ ఏజెంట్స్ ఒక అకౌంట్ని, లోన్స్ని, క్రెడిట్ కార్డ్ని ఎన్పిఏలో వెళ్లకుండా చేయడానికి కోసమే ఏజెంట్సే ఫండింగ్ చేస్తారు. ఆ ఫండింగ్ చేస్తే ఎన్పిఏలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే 1 మంత్ 30 days వేస్ట్ అయిపోయినట్టు. ఇలా ఎందుకు చేస్తారంటే ఏజెంట్స్కి వచ్చేసి అంటే బ్యాంక్స్ నుంచి వాళ్ళ కస్టమర్స్కి వచ్చేసి చాలా ఇలాంటి వ్యక్తిని మీరు లోన్ ఇప్పించారు చేశారని చెప్పేసి ప్రెజర్ ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ అకౌంట్ వాళ్ళ సొంత డబ్బులే ఫండింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఫండింగ్ ఎలా ఉంటుంది, మెయిల్కి వస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. చేసుకోండి. ఎన్పిఏలో ఎందుకు వెళ్ళకూడదు? ఎన్పిఏలో వెళ్ళిందంటే వీళ్ళకి కన్ఫామ్గా రైట్ ఆఫ్లో పోయేసి ఇంకా మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎన్పిఏ ఫస్ట్ స్టెప్లో వరకే వెళ్ళకుండా ఆపడానికి కోసమే ఫండింగ్ చేస్తారు. ఫండింగ్ చేస్తే ఒక రకంగా ఇండివిజువల్గా మంచిదే, కానీ అతనికి ఒక బిగ్ అమౌంట్ ఉంటే అది ఎన్పిఏలో వెళ్ళకుంటే 30 days అనవసరంగా లాస్ అవుతుంది. కానీ ఈ వ్యక్తికి వచ్చి మన సబ్స్క్రైబర్కి వచ్చేసి 12,090 రూపీస్ వచ్చేసి ఫండింగ్ చేయడం జరిగింది. ఏది? పూనావాలా ఫిన్సర్. ఇలాగే మీకు ఎవరికైనా ఫండింగ్ జరుగుతుందా లేదా అనేది మీరు నా రీల్ చూసిన తర్వాత కామెంట్ చేయండి. కామెంట్ ఛానల్ని మీరు అంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఆడియోస్, వీడియోస్ కూడా మీకు క్లియర్గా వస్తూనే ఉంటాయి. అప్డేట్ చేస్తూ ఉంటాను. ఆర్బీఐ రూల్స్ గురించి నాలెడ్జ్ పెంచడమే నా కర్తవ్యం. ఇలా నేను ఏ బ్యాంక్ని విరుద్ధంగా మాట్లాడడం లేదు. ఈ రీల్స్లో మీకు అండ్ ఆడియో వీడియోలో కూడా చాలా నాలెడ్జ్ వస్తుంటుంది నేను అనుకుంటా ఫ్రెండ్స్. ఇలాంటి కంప్లీట్గా డీటెయిల్స్ చేరడానికి చూడడానికి కోసం కామెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జై హింద్.